నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై టీడీపీ పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశం స్వర్ణయుగంగా పయనిస్తోందని అన్నారు. గత 4,399 రోజులుగా అవినీతి రహిత మచ్చలేని పాలన అందిస్తూ దేశాన్ని సురక్షితంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పంచభూతాలే దోపిడీకి గురయ్యాయని, వాటిని పరిరక్షించిన ఘనత బీజేపీ ప్రభుత్వాందేనని అన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రోత్సాహకానికి కేంద్రం భారీగా నిధులు అందించిందని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రతీకగా మారిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ 12 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశం తిరిగి స్వర్ణయుగంలో ఉందని చెప్పి ఒక భావనలో ఉన్నారు. భారతదేశాన్ని స్వర్ణ భారత్గా చేయాలని చెప్పి, భారతదేశాన్ని స్వర్ణ యుగంలో చూడాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేక సంక్షేమ పథకాలని దేశంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యక్తులు కాకుండా ఎవరు లబ్ధిదారులో, ఎవరు అసలైన లబ్ధిదారులో వారికే పథకాలు చేరే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే దాదాపు కొన్ని వందల స్కీములు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం అయితే, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మాది స్కీముల ప్రభుత్వం. పంచభూతాలని దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పంచభూతాల్ని పరిరక్షించి భావితరాలకి అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తుంటే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆ దేశ ప్రధానులు, ఆ దేశ అధ్యక్షులు వచ్చి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేస్తున్నారు. ఆయన కానీ ఇదే ప్రశ్న కానీ అడిగితే విదేశాలకు వెళ్ళి భారతదేశ ప్రతిష్టతని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నట్టు రాహుల్ గాంధీని కానీ ఇదే విధంగా అడిగితే మా తాత వల్ల వచ్చింది, మా అమ్మమ్మ వల్ల వచ్చింది, మా అమ్మ వల్ల వచ్చింది, మా నాయన వల్ల వచ్చిందని చెప్పి కుటుంబ పాలన గురించి, కుటుంబ వ్యక్తుల గురించి చెప్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తి, టీ అమ్ముకునే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి 399 రోజులు దేశ ప్రజలకు ప్రధానమంత్రి హోదాలో సేవలంచినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా జవహర్లాల్